ఇయ్యలేదు, దానికి మళ్ళీ సాకులు. అప్పుడేమో ధరణి లోపాలు మీకు కనబడ్డాయి. ఇప్పటికీ ఏడాది అవుతుంది, ధరణిలో జరిగిన లోపాలను సవరించేటువంటి దానికి పూనుకోలేదు. ఎందుకు ఈ రకంగా మరి ప్రజలను అధికారం కోసం ప్రజలను మోసగించడం ఎంతవరకు సబబు? దీన్ని ప్రజల పక్షాన ప్రశ్నించాల్సినటువంటి బాధ్యతను మేము స్వీకరిస్తా ఉన్నాం, అనుసరిస్తా ఉన్నాం. రైట్. ఐలే గారు, ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, అందుకనే మేము ఆందోళన చేస్తున్నాం అనేది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చెప్పేది. సరే, ఇక్కడ కూడా మీరు ప్రతిపక్షంలో నెక్స్ట్ అధికారం రావడానికి వాళ్ళిద్దరి మధ్య కూడా పోటీ ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ కొంత కాంగ్రెస్ బీజేపీలకు వ్యతిరేకంగా దీక్షా దివాస్ జరపండి అని వాళ్ళు పిలిపించారు. ఎందుకంటే మళ్ళీ అక్కడ రేపు ఎవరు పవర్లోకి రావాలి అనే దగ్గర వాళ్ళ కాంపిటీషన్ వాళ్ళకు ఉంటుంది కదా. మిమ్మల్ని ఎవరు ఎక్కువ టార్గెట్ చేస్తే ప్రభుత్వాన్ని వాళ్ళకి ప్రజలు ఎక్కువ వాళ్ళ వైపు ర్యాలీ అవుతారనేది వాళ్ళ ఆలోచన కావచ్చు, రాజకీయ వ్యూహం కూడా కావచ్చు. ఓకే పివి గారు, గుడ్ ఈవినింగ్. ఇందులో పాల్గొన్నటువంటి మా లక్ష్మీనారాయణ కానీ మా స్వామి మల్లయ్య యాదవ్ గారు కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గత బీఆర్ఎస్ రాష్ట్రంలో 10 ఏళ్ల పాలన, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ 10 సంవత్సరాల పాలన, ఈ 10 ఏళ్లకు పోల్చుకుంటే తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారంటీలు ఇక రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తుంటే వీళ్ళకు మా అధికారం కోల్పోయినటువంటి టీఆర్ఎస్లకు అధికారం కోల్పోయినటువంటి బాధలో ఏ రకంగా టార్గెట్ చేయాలి, ఏ రకంగా పార్టీని బదనాం చేయాలి, రోజొక్క దాని మీద చర్చ పెట్టి ఇవాళ దేనికి దీక్ష దివాస్ అంటారు, అది దివాలకోర్ దివాస్. నేను ఒకటి చెప్తున్నా పివి గారు, మేము డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తామని చెప్పినాం. అంటే మేము ఏం చేసినామో ప్రజలకు తెలియజేస్తున్నాం, ప్రజలకు అవగాహన కోసం మేము ముందుస్తున్నాం. మేము గెలిచిన 2 రోజులనే వీళ్ళ తెలంగాణ రాష్ట్రం గమనిస్తుంది. 10 లక్షల బీమా ఇచ్చినాం, ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచినాం, మహిళలకు ఆర్టీసీ ఫ్రీ ఇచ్చినాం. ఇలా మహిళలకు ఆర్టీసీ ఇవ్వడం వల్ల ఎన్ని వేల కోట్ల లాభం అయింది వీళ్ళకు, ఇది అర్థం చేసుకుంటలేదు ఎందుకు? ఇలా 18,000 కోట్ల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది తెలంగాణలో రైతులు ప్రయోజనం ఉంటే ఇంకా రుణమాఫీ కాలేదని, మా రైతు బంధు పైసలే వేసిరని. ఎక్కడున్నా మీ రైతు బంధు పైసలు? ఓవరాల్ అమ్ముకుంటారు, ఉన్న రాష్ట్రాన్ని నమ్ముతారు, 7,000 కోట్ల అప్పులు చేస్తుంది. మేము మీ 10 ఏళ్లలో మీరు ఇయ్యనటువంటి ఉద్యోగాలు మా గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటికీ 53,000 ఉద్యోగాలు, అంటే నెలకు సుమారు 5,000 పైచిలకు యావరేజ్ చేసుకుంటే 5,000 పైచిలకు ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇలా మా మహిళలకు అక్క జిల్లాలకు 500 గ్యాస్ ఇస్తుంటే రాష్ట్రంలో 43 లక్షల మందికి లబ్ధి జరిగింది. మీరు ఈ 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ కానీ లేకపోతే ఈ 10 ఏళ్ల పాలనలో బీజేపీ కానీ తెలంగాణలో ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థులను పట్టించుకోకపోతే మా గౌరవ ముఖ్యమంత్రి హాస్టల్లో ఎవరు చదువుతారు పివి గారు? పేదోళ్ళు, బడుగు బలైన వర్గాలు, ఎస్టీ ఎస్సీ పిల్లలు చదువుతారు. అలాంటి వాళ్ళకు డైటు, కాస్మెటిక్ ఛార్జీలు 40%. భారతదేశంలో ఏ రాష్ట్రంలో పెంచినటువంటి మెచ్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు 40% పెంచినాం. ఇది ప్రజాపాలన, ఇది గౌరవ ముఖ్యమంత్రి. ఇలా మేము ఏది చేసినా దాని మీద ఎల్లాక మా మల్లయ్య యాదవ్ గారు అన్నారు, వడ్ల కొనుగోలు అంటున్నాడు. గత సంవత్సరము 20.06 లక్షల టన్నుల మెట్రిక్ టన్నులు కొంటే ఇప్పటి వరకు ఇంకా కొనుగోలు జరుగుతుంది. 21.73 లక్షల టన్నులు కొనుగోలు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. గతంలో వాళ్ళు 15 రోజులకు కూడా మీకు డబ్బు లేకపోతే మేము కొన్న 3 రోజులకే రైతు ఖాతాల్లో మేము డబ్బులు వేస్తున్నాము. ప్రతి రైతుకు అండ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ కింద 110 కోట్లు జీరో టికెట్లు కొడితే 3,747 కోట్ల రూపాయలు మా అక్క చెల్లెలకు లబ్ధి జరిగాయి. ఇది ప్రజాపాలన. ఇవే కాకుండా ఒక దిక్కు అభివృద్ధి, ఒక దిక్కు సంక్షేమం. మేము ఇన్ని చేసుకొస్తుంటే ఏ రోజు వాళ్ళ దీక్షా దివాస్ దేనికి? అది దీక్షా దివాస్ కాదు, దివాలాకోర్ దివాసు. ఏ రకంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. ఇలా నిరుద్యోగుల నుంచి మంచి స్పందన, తెలంగాణలో మహిళల నుంచి మంచి మహిళలకు గౌరవం ఉంది, ఉద్యోగాలు ఇస్తున్నాం, రైతులు రుణమాఫీ అయింది. ఇలా ఒక్కొక్కటిగా మేము తల్లి సోనియా ఇచ్చినప్పుడు అభయస్థం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకోకపోతే ఇలా దీక్షా దివాస్ అని మా గౌరవ ముఖ్యమంత్రి మూసీ మీద అంత మంచి నిర్ణయం తీసుకొని పీపీ పద్ధతి, అంటే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ఇలా మేము మూసీని సుందరీకరణ చేస్తామంటే, గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మూసీ రివర్స్ బోర్డు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేని తీసుకొని కార్పొరేషన్ దానికి బోర్డు చైర్మన్ వేసి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలే. మా గౌరవ ముఖ్యమంత్రి ఆ మూసీ పరివాహక ప్రాంత ప్రజల
ఆరోగ్యం కానీ, అక్కడ పండే పంటలు కానీ, అక్కడ ఉన్నటువంటి కూరగాయలు కానీ, పాలు కానీ ఒక మంచిగా ఉండాలి, మంచి వాతావరణం ఉండాలని చేస్తుంటే దాని మీద ఎలిగేషనే. ఇవాళ మహిళలకు ఇచ్చే ఆర్టీసీ మీద ఎలిగేషనే, మేము ఇచ్చే రైతు బంధు మీద ఎలిగేషనే. ఇక మీరు ప్రతిపక్ష హోదా ఎక్కడ నిర్వహిస్తున్నారు? మా ప్రభుత్వాన్ని సహకరించండి. రేపు డిసెంబర్లో జరిగే అసెంబ్లీకి రండి, మాకు సూచనలు ఇవ్వండి. 10 ఏళ్ళు మీరు రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే 10 నెలల్లో మా గౌరవ ముఖ్యమంత్రి మీరు చేసిన అప్పులకు, మీరు చేసిన తప్పులకు ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ ఇలా వాళ్ళు వాళ్ళ 10 ఏళ్ళలో దీక్షా దివాస్ అలే గారు, వాళ్ళు దీక్షా దివాస్ ఎందుకు ఇచ్చారంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆగం కావద్దనే దీక్షా దివాస్ పిలిపించారట. మీరేమో వాళ్ళ 10 ఏళ్లలో ఆగం చేశారు, ధ్వంసం చేశారు మీరు అన్నారు. ఇప్పుడు దీక్షా దివాస్ ఎందుకు పిలిపించారంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆగమవుతుందనే ఆందోళనలోనే వాళ్ళు దీక్షా దివాస్ ఇచ్చామని బొల్ల యాదవ్ గారు చెబుతున్నారు. ఎక్కడ ఆగంగాలే పివి గారు, వాళ్ళ కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ లో ఉన్నటువంటి వాళ్ళ తెలంగాణ ప్రజలు వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టారు కాబట్టి వాళ్ళు ఆగమవుతారు. ఇవాళ వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ కేసీఆర్ కుటుంబం, టిఆర్ఎస్ కుటుంబాల ఉద్యోగాలు ఊడినాయి కాబట్టి తెలంగాణలో ప్రజాపాలన ఇన్ని సంక్షేమాలు నడుస్తున్నాయి. వాళ్ళు ఏది చేసినా కమిషన్ల కోసం కక్కుర్తిపడి చేస్తే మా గౌరవ ముఖ్యమంత్రి